तेलंगाना देखिए न्यूज़ में अब तमाम का खैर मकदमे में बढ़ते हैं खबर की जानिब। घर की तामीर के सिलसिले में पुलिस एहलकार कर रहा था परेशान। बताया गया कि एसीबी से विक्टिम ने जब किया अप्रोच, एसीबी ने मारा धावा। बताया गया कि माधापुर पुलिस स्टेशन में रंगे हाथों 20,000 रुपये की रिश्वत लेते हुए ये पकड़ा गया। इस सिलसिले में एसआई ने मामले में रिश्वत तलब की थी। इस सिलसिले में विक्टिम ने परेशान होकर आखिरकार एंटी करप्शन ब्यूरो से अपना मामला रुजू किया और उसे आखिरकार रंगे हाथों पकड़ लिया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। సబ్ ఇన్స్పెక్టర్ 2020 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళండి. నేను 4 సంవత్సరాలు కదా. డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు లక్ష్మణ్ గారు అని చెప్పేసి ఒక అతను కంప్లైంట్ చేశారు. అతను ఇక్కడే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారు. ఆయన ఒక వీకర్ సెక్షన్లో ఒక ఇల్లు ఆయనకి వాళ్ళ వైఫ్ పేరు పైన ఇవ్వడం జరిగిందంట. ఇచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ నుంచి వాళ్ళ కూతురికి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత ఆ ఇంట్లో మా సుధా గారు అని చెప్పేసి ఇంకొకరు ఎవరో వేరే పార్టీ ఆ క్లెయిమ్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్యలో కోర్టులో సివిల్ పంచాయతీ నడుస్తూ ఉంది. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఇంటి పైన వచ్చేసి మా ఇంటిని డిమాలిషన్ చేస్తున్నారని సుధా గారు ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లైంట్ ఆధారంగా వీళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ గారు దాన్ని ఒక 447/506 కేసులో భాగంగా దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఇట్లా మీ పైన కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ లక్ష్మణ్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఈ కేసు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కూడా పెడతాము, అరెస్ట్ కూడా చేస్తాము, వాళ్ళందరినీ కూడా మీరు 50,000 రూపీస్ ఇవ్వండి, ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు అతను మమ్మల్ని అప్రోచ్ అయినాడు. అయితే మేము అతనికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయండి అని చెప్తే అతను వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా 50,000 అని, దాని తర్వాత మళ్ళీ సరిగా 20,000 వరకు అని చెప్పేసి విక్రమ్ అనే ఆయన అసిస్టెంట్ డ్రైవర్ అన్నమాట, ఈ యొక్క రంజిత్ అనే ఎస్ఐ గారికి ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇతనికి 20,000 రూపాయలు అని చెప్పాడు కదా అని చెప్పేసి 20,000 రూపాయలు తీసుకొని ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. వచ్చినప్పుడు 20,000 తీసుకొని పోతే మళ్ళీ ఇక్కడ ఎస్ఐ రంజిత్ గారు 20,000 కాదు 30,000 కావాలా, మాకు 30,000 ఇస్తేనే ఇది జరుగుతుంది, లేకపోతే నడవదని చెప్పంటే